హాయ్ అండి. మనం ఈరోజు మన షాపులో ఉన్న ఒక ప్రోడక్ట్ ఇంగు గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీకు ఇక్కడ ఇంగు రకాలు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 రకాల ఇంగుని మేము ఈ రోజున ప్రమోట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇది వచ్చేసి మనం చాలా ఏళ్ల నుంచి, చాలా చిన్నప్పటి నుంచి ఎల్జీ అనే ఇంగు మనం చిన్నప్పటి నుంచి బాగా వింటూ ఉంటాం. ఆ తర్వాత అదొకటే మార్కెట్లో రారాజుగా ఉండేది, అదే క్వాలిటీగా బాగుండేది, అదే అందరూ వంట మాస్టర్లు కానీ వీళ్ళు కానీ రాస్తూ ఉండేవాళ్ళు. మనం ఎల్జీనే ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎల్జీ 2 రకాలుగా ఉండేది. ఒక పొడి రూపంలో ఉంటుంది, ఒకటేమన్నా గడ్డ రూపంలో ఉంటుందన్నమాట. తర్వాత మనకి చాలా కంపెనీలు వచ్చినాయి. ఎక్కువగా మెడ్రాస్ నుంచి తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఎక్కువ. ఆ తర్వాత మనకి జీడీ స్టీల్ డబ్బాల్లో ఇట్లా జీడీ వచ్చింది. తర్వాత జీడీలో వెయిట్లో ఇలా వచ్చింది. అట్లానే 10 గ్రాముల జీడీ ఇంకో చిన్నది ఎక్కువ వాడలేరు అన్న వాళ్ళకి ఆ విధంగా రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి రీసెంట్గా కేఎస్ సింగ్ అని ఇతను మా ఫ్రెండే అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. ఇది వచ్చేసి లోకల్ అనమాట, లోకల్ మేడ్. క్వాలిటీ కూడా బాగానే ఉంది. 4-5 ఇచ్చాము. ఎల్జీలానే క్వాలిటీ ఉందని చెప్పారు. తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ దీని పేరే ఇంగు పేరే క్వాలిటీ ఇంగువ, కాకపోతే ఇది మలయాళీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు దాకా తమిళనాడు నుంచే మనం రావడం చూసాం, కానీ ఈసారి మలయాళం కేరళ స్టేట్ నుంచి కూడా క్వాలిటీ అనే బ్రాండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వేస్తుంది. ఇది అరుదుగా తెలుస్తుంది, ఎక్కువ బ్రాహ్మిన్స్ వాడుతూ ఉంటారు. ఇది చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువగా తెలీదు. నోక్రా ఇంగువ అని దీని పేరు పిలుస్తారు. సైకిల్ ఇంగువ పీసెస్గా ఉంటాయి అన్నమాట, ముక్కలుగా ఉంటాయి. ఇది ఒకసారి మీరు గమనించుకోండి, ఇట్లా నల్లగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ యాక్చువల్గా ఇంగు అనేది ఏంటంటే ఎక్కువ సాంబార్లోకి, పప్పులోకి అట్లాంటి వాడుతూ ఉంటారు. జీర్ణం బాగా అవడానికి బాగా దోహదపడిద్ది అనేది నానుడు ఉందన్నమాట. అందువల్లనే టేస్ట్ రావాలన్నా, మంచి గొవ్వాళింపు గల వాసన రావాలన్నా, తింటున్న ఆహారం డైజెషన్ అవ్వాలనేది ఇంగు అనేది కంపల్సరీ మన బాడీకి అవసరం. ఈ ఇంగ్రీడియంట్ అనేది అందరూ వాడుతూ ఉంటారు. కాబట్టి అందువల్లే మనం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్లో వచ్చింది ఎల్జీ ఇంగువ, తర్వాత జీడీ. కొంచెం జీడీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని అంటూ ఉంటారు. ఈ క్వాలిటీ అనేది, ఈ క్వాలిటీ వచ్చింది కదా, ఈ ఇంగు వచ్చేసేసి ఈ క్వాలిటీ ఇంగు అనేది రీసెంట్గా వచ్చింది, ఇంకా ఎవరికి ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇస్తే అర్థమవుతుంది. కాబట్టి మీరు ఏది కావాలన్నా కానీ చూస్ చేసుకోవచ్చు. ఇంగువ బెస్ట్ అని అడిగితే కనుక మనం పట్టీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.